बीआरएस पार्टी की तरफ से पार्टी के सरबराह के चंद्रशेखर राव को उनकी यौम पैदाइश पर जबरदस्त खिराज पेश किया गया। तेलंगाना भवन में मुनक्किद तकरीब से खिताब करते हुए पार्टी के कारगुजार सदर के.टी. रामाराव ने केसीआर को तेलंगाना कौम का हीरो करार दिया। उन्होंने कहा कि जब तेलंगाना की तहरीक शुरू हुई उस वक्त ना तो मीडिया और ना ही कोई दूसरी मदद हासिल थी। तमाम मुश्किलात चैलेंजेस के बावजूद केसीआर ने तहरीक चलाई और अपनी जान को खतरे में डालकर तेलंगाना हासिल किया। उन्होंने कहा कि केसीआर के घर में पैदा होना उनके लिए बात फ़ख्र है। केटीआर ने कहा केसीआर को दोबारा चीफ मिनिस्टर बनाने के मकसद से हम सबको मिलकर काम करना चाहिए। इस मौके पर साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली, साबिक़ वज़ीर टी श्रीनिवास यादव, साबिक़ असम्बली स्पीकर मधुसूदन चारी और पार्टी के अरकान मुक़न्नना भी मौजूद थे। సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో, తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది.